ఈ 2025 ఆల్మోస్ట్ 5 మంత్స్‌ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ 5 మంత్స్‌లో 50+ మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి కేవలం మన తెలుగులో. మరి ఆ మూవీస్‌లో హిట్ అయినవి కొన్ని, ఫ్లాప్ అయినవి కొన్ని ఉంటే, బ్లాక్ బస్టర్ అయినవి ఇంకొన్ని ఉన్నాయి. అయితే వీటన్నిటిలో హైయెస్ట్ గ్రాస్‌ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్‌లో ఉన్న మూవీస్ ఏంటి? సో ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే 2025లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో హైయెస్ట్ గ్రాస్. ఇక్కడ గ్రాస్ అంటే మరేంటో కాదు, థియేటర్ దగ్గర సేల్ అయిన టోటల్ టికెట్ కి వచ్చిన అమౌంట్ ని గ్రాస్ అంటారు. సో అలా ప్రతి థియేటర్ దగ్గర వచ్చిన టోటల్ గ్రాస్ లో హైయెస్ట్ గ్రాస్ ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్ లో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెంబర్ 10 డ్రాగన్. 2022లో వచ్చిన లవ్ టుడే సినిమాతో యాక్టర్ కమ్ డైరెక్టర్ గా ఫస్ట్ డెబ్యూట్ ఇచ్చారు హీరో ప్రదీప్ రంగనాథన్. చేసింది 3 సినిమాల్లో అయినా ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం 30 సినిమాలు పూర్తి చేసుకున్న హీరోకు ఉన్నట్టే ఉంది. పైగా ఈ 2025లో వచ్చిన ఈ డ్రాగన్ సినిమా తర్వాత తన క్రేజ్ మరింత పెరిగింది. ఫిబ్రవరి 21న కామెడీ డ్రామా ఫిల్మ్ గా డైరెక్టర్ అశ్వంత్ మరిముత్తు డైరెక్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది సినిమా. ప్రదీప్ రంగనాథన్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, కాయిదు లోహర్ మెయిన్ లీడ్స్ గా చేశారు అన్నది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. బట్ మీలో కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఈ డ్రాగన్ స్టోరీని డైరెక్టర్ అశ్వంత్ మరిముత్తుతో పాటు హీరో ప్రదీప్ రంగనాథన్ కూడా రాశారు. ఇన్ఫాక్ట్ ప్రదీప్ గారు రాసిన కొన్ని సీన్స్ వల్లే సినిమా మంచి హిట్ అయింది. కేవలం 35 కోట్ల బడ్జెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా రన్ ముగిసేటప్పటికి 150 కోట్లని వసూలు చేసి ఈ టాప్ 10 పొజిషన్ లో ఉంది. నెంబర్ 9 స్కై ఫోర్స్. 1965లో జరిగిన ఇండో పాకిస్తానీ ఎయిర్ వార్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఈ స్కై ఫోర్స్. జనవరి 24న ఒక పక్కా యాక్షన్ డ్రామా ఫిల్మ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ఉన్న ఎలివేషన్ సీన్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్ ఉంటుంది. మెయిన్ లీడ్ ఆఫ్ ది ఫిలిం అక్షయ్ కుమార్, వీర్ పహారియా, సారా అలీ ఖాన్, నిమ్రత్ కర్. 140 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రన్ ముగిసేటప్పటికి 155.4 కోట్లని వసూలు చేసి మంచి హిట్ అయింది. నెంబర్ 8 సికందర్. ఆఫ్టర్ 5 years గ్యాప్ ఈ సికందర్ సినిమాతో మళ్ళీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు ఏఆర్ మురుగదాస్. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ సినిమా ఈ లిస్ట్ లో ఎందుకు ఉందని. టు బి ఫ్రాంక్, ఈ వీడియో స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు కూడా నాది సేమ్ డౌట్. బట్ ఈ వీడియో కంటెంట్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ ని వసూలు చేసిన సినిమాలు ఏంటని. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ సినిమా ఈ లిస్ట్ లో 8th పొజిషన్ లో ఉంది. మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి బడ్జెట్ 200 కోట్లు పెడితే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 182.7 కోట్లని వసూలు చేసింది. నిజంగా సినిమాకి పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకున్నట్టయితే తక్కువనే చెప్పాలి. బట్ చెప్పాను కదా ఈ వీడియో మెయిన్ కంటెంట్ ఏంటని. నెంబర్ 7 గేమ్ చేంజర్. ఈ సినిమా రాకముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. బట్ వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అన్ని ఎక్స్పెక్టేషన్స్ ని క్యాచ్ చేయలేకపోయింది. పైగా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం, ఈ 2 సినిమాల కన్నా ముందే రిలీజ్ అయింది సినిమా. కానీ ఈ 2 కొట్టినంత సక్సెస్ ని కొట్టలేకపోయింది. సినిమాలో చూపించిన యాక్షన్ అండ్ ఎలివేషన్ సీన్స్ తో పాటు మ్యూజిక్ కూడా బాగుంటుంది. బట్ స్టోరీ అండ్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయింది సినిమా. పొలిటికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అయినప్పటికీ 300 కోట్లకి పైగానే పెట్టారంటే బడ్జెట్. కానీ రన్ ముగిసేటప్పటికి మాత్రం కేవలం 195 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. అలాగే ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే 204 కోట్లని రాబట్టింది సినిమా. కనీసం పెట్టిన బడ్జెట్ ని వసూలు చేయలేకపోయింది గేమ్ చేంజర్. నెంబర్ 6 రైడ్ 2. 2020లో వచ్చిన రైడ్ పార్ట్ 1 అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్. పైగా దానికి రీమేక్ గా మన తెలుగులో మిస్టర్ బచ్చన్ ని తీసి కంపు చేశారు. అయితే చాలా ఇయర్స్ తర్వాత ఆ రైడ్ 1 కి సీక్వెల్ గా ఈ రైడ్ 2 ని పిచ్చ హైప్ తో తీశారు. అలాగే ఈ సినిమా రైటర్ రాజ్ కుమార్ గుప్తా గారు ఏమి తాగి స్టోరీ రాశారో తెలియదు గాని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ తో పాటు సూపర్ స్టోరీ రాశారు. పైగా ఫస్ట్ హాఫ్ ఒక ఎత్తు అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఒక హై రేంజ్ లో ఉంటుంది. నిజంగా రాజ్ కుమార్ గుప్తా స్టోరీతో పాటు డైరెక్షన్ ని కూడా పీక్స్ లెవెల్లో చూపించారు. కేవలం 80 కోట్ల బడ్జెట్ తో వచ్చి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 203 కోట్లని వసూలు చేసి మంచి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే 2025 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా బాలీవుడ్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. నెంబర్ 5 తండరం. ఏప్రిల్ 25న ఒక క్రైమ్ థ్రిల్లర్ గా రిలీజ్ అయింది సినిమా. డైరెక్టర్ తరుణ్ మారుతి డైరెక్షన్ లో హీరో మోహన్ లాల్,
ప్రకాష్ వర్మ, శోభన, బిన్ను పప్పు మెయిన్ లీడ్స్ గా నటించారు. అయితే క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ సినిమా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. బట్ కొన్ని పోర్షన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్లీ మోహన్ లాల్ గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేబీ ఇందువల్ల అయ్యుండొచ్చు సినిమాకి కలెక్షన్స్ బాగా వచ్చాయి. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 223 కోట్లని వసూలు చేసి ఈ 5th పొజిషన్ లో ఉంది. నెంబర్ 4 గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ కుమార్, త్రిష, అర్జున్ దాస్. కేవలం ఈ ముగ్గురే కాకుండా రిమైనింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇచ్చారు. బట్ స్టోరీ వైజ్ సినిమా అంతేం అనిపించలేదు. బట్ కలెక్షన్స్ వైజ్ మాత్రం దుమ్ము లేపిందని చెప్పాలి. మన తెలుగులో అంత రాకపోయినా కానీ తమిళ్లో మాత్రం కలెక్షన్ మార్క్ ఎక్కువగానే వచ్చింది. పైగా తమిళ్లో అజిత్ కుమార్ గారికి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. సో ఇది కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రన్ ముగిసేటప్పటికి 248 కోట్ల గ్రాస్ ని రాబట్టి ఈ 4th పొజిషన్ లో ఉంది. నెంబర్ 3 సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2025 సంక్రాంతికి బెస్ట్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది సినిమా. పైగా ఎటువంటి హడావిడి లేకుండా చిన్నపాటి ప్రమోషన్స్ తో వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. F2, సరిలేరు నీకెవరు అండ్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలతో కలిపి 3 సార్లు సంక్రాంతి విన్నర్ గా నిలిచారు అనిల్ రావిపూడి. అలాగే ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా అండ్ కామెడీగా చూపించారు. పైగా ఎలివేషన్ ఉండదు, యాక్షన్ అంతకన్నా ఉండదు. కానీ సినిమాని ఎలా బ్లాక్ బస్టర్ చేయాలో కేవలం అనిల్ రావిపూడికి మాత్రమే అర్థమవుతుంది. జస్ట్ 50 కోట్ల బడ్జెట్ తో వస్తే థియేటర్ దగ్గర రన్ ముగిసేటప్పటికి 258 కోట్లని వసూళ్లు చేసి ఈ లిస్ట్ లో 3వ ప్లేస్ లో ఉంది. నెంబర్ 2 L2 ఎంపురాన్. మార్చి 27న పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది సినిమా. నిజంగా ఒక సినిమాకి డైరెక్టర్ కమ్ యాక్టర్ గా చెయ్యాలి అంటే మామూలు విషయం అయితే కాదు. బట్ అలాంటిది డైరెక్టర్ గా చేస్తూ మరోపక్క తన క్యారెక్టర్ కి 2 గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పృథ్వీరాజ్. అలాగే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ని ఒక హై రేంజ్ లో చూపించారు. పైగా మోహన్ లాల్ గారు కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ కొన్ని పోర్షన్స్ అయితే 2 గుడ్ అని చెప్పలేం కానీ యావరేజ్ అనిపించింది అంతే. అలాగే దీపక్ దేవ్ గారు కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని అందించారు. ఇక 150 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాకి ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 268 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి ఈ 2nd పొజిషన్ లో ఉంది. నెంబర్ 1 చావా. అసలు ఈ సినిమాకి బ్యాక్ బోన్ ఎవరు అని అడిగితే నేనైతే మిక్కీ కౌశల్ అనే అంటా. బికాస్ యాక్షన్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ సంభాజీ మహారాజ్ అనే క్యారెక్టర్ కి ప్రాణం పెట్టాడు కాబట్టి. ఇక క్లైమాక్స్ అంటారా, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అసలు ఈ క్యారెక్టర్స్ దేని గురించి అని ఆలోచించే లోపే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్ బయోపిక్ ఈ సినిమాని తీశారు. నిజంగా సినిమాలో ఉండే కొన్ని సీన్స్ రియల్ గా జరిగాయి అని నమ్మడం కొంచెం కష్టం. పైగా సంభాజీ మహారాజ్ వి కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. అవైతే తోపన్నమాటే. 130 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ గా 808 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి ఈ 1st పొజిషన్ లో ఉంది. సో ఇవే ఈ 2025 లో హైయెస్ట్ గ్రాస్ ని వసూలు చేసి టాప్ 10 పొజిషన్ లో ఉన్న సినిమాలు. మరి సినిమాలలో మీ ఫేవరెట్ సినిమా ఏంటో కింద ఒక కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇక్కడి వరకు చూసారు కాబట్టి దయచేసి ఒక లైక్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.